దెయ్యాలు ఉన్నాయా? చెడుపులు చిల్లింగులు ఉన్నాయా? చీకటి శక్తులు ఇవన్నీ ఉన్నాయా? అమావాసులు చీకట్లు వెన్నెళ్ళు ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ ఉన్నాయా లేవా అబద్ధమా ఏంటే? కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలుకి మనకి ఎవరైనా ఏదైనా చెప్తే మనం నమ్మం, కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనకి చెప్పినప్పుడు మనం నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాబట్టి, మన పిల్లలు మన అన్నయ్యలు ఎవరైనా చెప్తుండే కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా కొంతమంది నమ్మరు. ఎందుకంటే నమ్మరు, బయట వాళ్ళు చెప్తే వింటారు. ఇవన్నీ ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాకపోతే మన ఇంట్లోనే జరిగింది అనుకోండి, మనం నమ్మవచ్చు. ఎవరో కాదు, మా మామగారు గురుండే బలిసిపేట దగ్గర గేదెన వెళ్ళని నారాయణపురం అని ఊరి అడ్రస్ కూడా చెప్పేస్తాను. అక్కడ ఒక ఊరు ఉంది గేదెనపల్లి. అంటే ఆయన సంబంధానికి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆయన వెరీ గుడ్ మంచోళ్ళుడు అన్నాడు. ఆయన చర్చికి వెళ్తాను, నేను హిందువును. చర్చికి వెళ్తే ప్రార్థన చేయాలి. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళారు, కూర్చోమన్నారు చర్చిలో. నేను హిందువుని, దేవుడు తెలియదు కనుక సైలెంట్గా ఉన్నాను. అది చెప్పేది వింటాను. నేను కూర్చున్నాను. దేవుడు నాకు పంపించాడు, అయ్యా నువ్వు మంచోళ్ళుడు అన్నాడు. సరే వెరీ గుడ్ అనుకున్నాను. సరే మా ఊర్లో అంటే పెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకున్నాను. అయిన తర్వాత ఆయన కాలుగొడి కన్యాదానం కూడా ఆయనకి పెట్టలేదు. అంటే ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కనుక, నేను హిందువును కనుక మా సినిమాకి కాలుగొడి కన్యాదానం చేశాం. నాకు యేసుప్రభు అంటే అంతమంది చెప్పి నాకు అర్థమయ్యేదిగా వినలేదు కూడా, నేను పక్కన పెట్టాను. అయితే అప్పుడు ఇంకో విషయాన్ని చెప్పడానికి ఈ టాపిక్ని తీసుకొచ్చాను. అయితే చెడుపులు చెల్లింగులు ఉన్నాయా ఏంటి అంటే, ఆయనకి మా మిస్సెస్ చెప్పారా ఆ నాన్నగారికి జరిగిన స్టోరీ, దెయ్యాలు చెడుపులు వీటి గురించి. ఆయనకి మాయా మర్మం ఏమీ లేదు, ఎవరైనా చెప్తే అది వినే రకం మంచోడు అనమాట ఆయన. అలాగే ఆయన జీవితం కూడా వెళ్ళింది చాలా మంచోడు. రూపాయి ఇవ్వాలంటే గుర్తు చేసుకుని నీకు రూపాయి ఇవ్వాలి కదా అని ఇస్తారు, అంత కరెక్ట్ అయిన వ్యక్తి. సరే అది ఆవేశాన్ని పక్కన పెడదాం. అప్పుడు 116 1016 డబ్బులు ఉంటాయి కదా, ఇచ్చేవాడు అనమాట. రూపాయి లేకపోయినా అక్కడ తెచ్చేసి ఇచ్చేవాడు ఆ మంచి వ్యక్తి. కొంతమంది ఉంటారు అలాగా. సరే ఈయన స్టోరీ గురించి నేను చెప్తాను, ఆయనకి ఏం జరిగింది అనేది. ఆయనకి ఒక ఆయన పరిచయం అయ్యారు. అయ్యేటప్పుడు, బాబు నీకు పాము మంత్రం నేర్పుతాను నేను, నువ్వు రా అన్నాడు. అవునా అనుకున్నాడు. వాడు ఎక్కడెక్కడ నేర్చుకోండో తెలియదు, ఈయనకి తీసుకెళ్ళారు. అయితే ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. తుమ్మ చెట్టు ఇవన్నీ ఉంటాయి, తాడి చెట్లు కొన్ని ఉంటాయి. ఆ చెట్ల కింద కూర్చోడు. కొన్ని చెట్ల కిందని దెయ్యాలు, తాడి చెట్టు ఉంటుంది కదా, నీడల కింద కళ్ళ కానీ భయంకరం కానీ ఏమైనా కొన్ని ఉంటాయి. అలాగే చీకటి రాత్రులు అమావాస్య రాత్రులు కూడా ఉంటాయి. అయితే సాతానికి ఈ చెడు నలుపు అనేది సాతాన్ ఫేవరెట్ మెయిన్. అలాగే కొన్ని చెట్లు అట్ల కాయలు అట్లా తుమ్మ కొన్ని ఉంటాయి. ఆ చెట్ల కింద, మర్రి చెట్ల కింద, పెద్ద మర్రి చెట్ల కింద, వీటి కింద శ్మశానాలు ఇలాంటివి చీకటి సంబంధించినవి. అంటే భయపడేవి అది చీకటే కదా. మరణంలో ప్రతిదీ ఎక్కువ జరిగే దొంగతనాలన్నీ చీకట్లో కదా. దానికి ఎక్కువ సాతానికి బలమైనది చీకటి. అది మరణంకి సంబంధించింది అంత, భయంకరమైనదంతా సాతానికి సంబంధించింది. అయితే అక్కడ ఈయనకి ఆయన ఒక పాము మంత్రం నేర్పుతాను అన్నారు ఆయన. ఓహో ఈయన నేర్పుతారా కదా అని వెళ్ళారు ఈయన. ఎందుకంటే చెప్తాను, స్పీడ్గా చెప్తాను. సరే ఉన్నాయా లేదని రియల్గా జరిగిందే. ఇది మా మిస్సెస్ చెప్పింది, భార్య చెప్పింది. నమ్ముతాంగా. ఆయన కూడా అలా ఉన్నాడు, ఆయనతో నడుస్తుండి ఎక్కడికి వెళ్తే ఆ విషయం కూడా ఆయన కూడా చెప్పాడు ఇలా జరిగిందని. సరే చెట్టు కింద తీసుకెళ్ళాడు. ఆయన మంత్రాలు చెప్పి ఏవేవో చెప్పాడంట. ఇవి పాము మంత్రం నీకు నేర్పుతానని ఒకరోజు చెప్పాడు, వారం. సరే అని కూర్చోండట. ఆ బుక్ ఇచ్చాడు, ఎంత బుక్ అంట. ఆ పుస్తకంలో ఏవేవి ఉన్నాయో కొన్ని గడులు, కొన్ని గవలేయడం, ఏవో కొన్ని యంత్రాలని కొన్ని ఉన్నాయి. అవి ఆడు రోజు ఈయన ఒక వారం చెప్పాడు. ఆదివారం అమావాస్య అన్నాడు, ఇంకొక ఆదివారం రోజు ఆ చెట్టు కింద మంచి ఎండ 12 గంటలప్పుడు, రాత్రి 12 గంటలప్పుడు తీసుకెళ్ళాడు. ఈ నిలిపియాడు అనమాట ఆయనతో పాటు. ఒకరోజు చెప్పినప్పుడు కళ్ళు తిరిగినట్టు అయ్యానట. మళ్ళీ వారానికి కొద్దిగా, ఇంకొక వారానికి ఆయన కళ్ళు మూసుకోమన్నాడు. మనుషులు కళ్ళు మూసుకొని ఈ మంత్రం చదువు అన్నాడంట. అవి నేర్చుకొని నీ చదువుమన్నాడు. మంత్రం వచ్చేది నీకు పావు మంత్రం అని. జీవన గాలి చెవుల్లోకి వచ్చి కళ్ళు మూసేసరికి మీద కాలు కింద కాళ్ళలాగా వాడికి కనబడుతుంది. భయపడవద్దు, అలాగే నువ్వు మంత్రం చదువు అన్నాడండి.
ఆ వేళకి నుంచే ఆడు ఎక్కడైనా ఆ టైం అయ్యేసరికి కళ్ళు తిరిగిసినట్టు కాలుకు మీద కాలు కిందకి చేతుల్లాగా ఆడి కళ్ళు మూసారు కనబడేదానికి అదే టైంకి 12 గంటల కాలాన్ని. మంత్రం ఆడు వచ్చేసాడు, వాడు వచ్చి మంత్రం చదువుకున్నావు కదా నీకు వస్తుంది కనబడుతుంది, అవును ప్రతి ఆదివారం 12 గంటలకి ఉదయం 12 గంటలకి నాకు సూచనలు వస్తున్నాయి అనేవాడు. వీడికి మనశ్శాంతి ఉండదు, ఆ చెట్టు కిందకి వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడు రోజు 3వ వారం పిలిచాడు, మొత్తం చెట్లన్నీ తిరిగేస్తున్నాయి అంటే వీడి మీద కాలు కింద కాలు అయిపోయి భయంకరంగా నా మాటకి గెలిచాడు, ఈయన గెలిచేస్తాడు, నెక్స్ట్ వారంకి అయిపోతుంది కంప్లీట్ అని. అప్పుడు వీడికి వచ్చి పోయి అవుతాని సరే అని వచ్చేస్తాడు. కలిసి వచ్చినప్పుడు అయ్యా నువ్వు సన్యాసరావు ఆయన పేరు, నువ్వు ఇక్కడ ఉండు అని ఆ మంత్రగాడు సైడ్కి వెళ్ళాడు. ఆడు అక్కడే మాట్లాడుకుంటానట, నువ్వు శక్తులు నువ్వు ఎక్కడో అక్కడ నేర్పాడు నాకు వచ్చాయి కదా, మీరు వదలట్లేదు, ఎవరినో సంపడానికి వాళ్ళకి చూపించమని చెప్తుంటాను నువ్వు, మరి ఇక్కడ ఈయనకి నేను పెడతాను, ఈయనకి ఈ వారం పెట్టేది, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు వచ్చే వారం కల్లా ఆడు రెడీ అయిపోతున్నాడు, ఆయనతో నువ్వు సంభాషణ చేసుకో అని ఆడు చెప్తా ఒక్కడే మాట్లాడుకుంటాను. అంటే కొన్ని శక్తులు ఉన్నాయంట అక్కడ. వీడికి నిద్ర పట్టుకొని చేస్తానంటే వీడికి ఆ శక్తి వీడికి వచ్చి ఎందుకంటే ఆడు వదిలించుకుంటానంటే వాళ్ళకి కూడా ఎక్కడో ఎవడో నేర్పేస్తాడు, ఎక్కడో నేర్చుకుంటారు కొన్ని గడియలు బట్టి ఎక్కడైనా అవి వాళ్ళకి ఆవరించేస్తాయి. వాళ్ళు ఎవరికైనా పెట్టకపోతే ఆయన తినేస్తాయి బల్లి, అవి సాతాను చీకటి చేతులు. ఈడేమంటే ఆ ఒక ప్రయోగం చేస్తాడు, శ్మశానాలు అంటే అక్కడెక్కడో ఉంటాడు, ఒంటరిగా ఉంటారు. ఈ సిరుపులు ఉన్నది జనాల్లో ఉండలేరు వాళ్ళు, ఎందుకంటే వాటితో మాట్లాడతారు కూడా వాళ్ళు, ఎవరి మీద పెట్టేస్తారు వాళ్ళు. అయితే ఎవరైతే మంచిగా ఉన్నారో వాడికే పెడతారు. చెడుపు మంచిగున్నోడి మీద పెడతారు, విరోధం ఉన్నోడికి పెట్టలేదు. అరే సంపద పొడితమైన మీద పెట్టలేడు, వాడు వింట కాబట్టి. వీడు వింటాడు కాబట్టి వీడు వెనక వెళ్తాడు, నేర్చుకుంటాడు, పెట్టేస్తాడు. తాడి చెట్టు కింద, కరకాయలు తాడికాయలు ఉంటాయి ఆ చెట్టు కింద, అది ఈ మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు కింద. ఇలా లాస్ట్కి ఏమైందంటే ఆయనకి తెలిసిపోయింది, ఎవరు చెప్పాడు ఆడేను కదా నువ్వు వెళ్తున్నావు బెటరా, ఏదో ఎప్పటికి నీకు జరిగిపోయి ఉంటుంది అని అన్నాడు ఆయన. ఎవడో చెప్పాడు, ఆడేది వదిలేదు చెడిపోయినాడు లాగా ఉన్నాడు, నీకు ఆడికి పంపించేస్తానడా నీ దగ్గరికి, నువ్వు జాగ్రత్తగాని. అవునా అన్నాడు, నువ్వు వెళ్ళావా అయిపోతావు నీ పని, నువ్వు కూడా ఆడిలా తయారైపోయి ఆడల సంపడం ఏళ్ళ సంపడం జంతువుల సంపడం చేస్తూ ఉంటావు, అది ఇక్కడికి వెళ్ళవద్దని చెప్పాడు వాడు, ఇంకోడు పెద్ద ముసలాయను. అప్పుడు ఈడు వెళ్ళకుండా ఆగాడు, తలనొప్పి తల బరువుగాను భయంకరమైన ఇది, ఈడు కూడా పిచ్చోళ్ళకి వెళ్ళిపోతున్నాడు ఆ చెట్టు దగ్గరికి. ఆడికి ఉన్న శక్తులు వీడికి పంపించేస్తాడు, ఎందుకంటే ఆడు ఇబ్బంది పడుతాడు, ఆడికి నిద్ర లేదు, ఆడు ఏవైనా జంతువుల మీద అట్లా ప్రయోగం చేస్తే కానీ అది ఆ సాతాను ఆడిని వదలదు అనమాట దెయ్యాలు. అది వీడికి పాము మంత్రం నేర్పిస్తే వీడికి వదిలిస్తే బెస్ట్ అని ఆడు నేర్పడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పుడు ఇంకొక ఆయన చెప్పినప్పుడు వెళ్ళడం మానేశాడు, వాడు ఎంత పిలిచినా వాడు ఈ నెలలేదు. అప్పుడు వీడికి ఎంతో యాఫీ అయ్యింది. అలాగా సాతాను చీకటి శక్తులు ఉన్నాయి. అయితే ఏ చీకటి శక్తులు ఏదైనా సరే నాకు తెలిసింది ఏంటంటే, నేను దేవుళ్ళకి రావడానికి కారణము అంటే నాకు మనుషులు చెప్పారా, ఎవరు చెప్తే నేను మారారు అనుకుంటారు మీరు. నేను ముస్లిమ్స్తా, నేను క్రిస్టియన్సా, ఎవరినని నేను విశ్వబ్రాహ్మణ్స్. నేను ఎందుకు నమ్మవలసి వచ్చింది, యేసుప్రభు అంటే తిట్టేవాడు, కేకలేసేవాడు, నేను అసలు నాకు నచ్చదు. కానీ నాకు దెయ్యం అలాగే పట్టి, దెయ్యమే నాకు యేసుప్రభు నమ్మించింది లాస్ట్ కలవనుకోవడమే. అది వచ్చి పట్టేసి నోరారిపోవడం, కళ్ళు భయంకరమని చనిపోతామని పరిస్థితి అయిపోయినప్పుడు దేవుడిని నమ్మిన తర్వాత దేవుని శక్తి మనకు వచ్చిన తర్వాత నేను కూడా యేసునామంలో దెయ్యాలు తీయడానికి ఎన్నో దగ్గరికి వెళ్ళాం. అందుకే యేసుప్రభుడు నమ్మినోడు దెయ్యాలు కూడా అసలు పట్టింపు చేసుకోవాలి. అది వాస్తువులే గీస్తువులు ఏమి లేదు, ఎందుకంటే ఫుల్ పవర్, డైమండ్ కన్నా పెద్ద పవర్ అయిన వెలుగు సంబంధి. క్రీస్తు యందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు అని ఉంటుంది మా రామ 8:9. క్రీస్తు యందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు అని ఉంటుంది. శిక్షలు ఏం లేదు, యేసుప్రభుడు నమ్మామంటే ఇక ఏ ఒక వాస్తువులు ఏం అవసరం లేదు, ఎందుకంటే పెద్ద వెలుగు అది. అసలు వెలుగు వైపే ఇల్లు గుమ్మాలు కట్టడం, అదే వెలుగే వాస్తువ. సరే పక్కన పెడతాం. ఆయన మా మామగారు వెంటనే ఆయన మానేసిన తర్వాత హ్యాపీగా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ మధ్యన అయితే ఆయన మంత్రాలు చదువుతుంది, మనిషి నీరసంగా అయిపోయి సన్నగా అయిపోయి నిద్ర పట్టకుండా పరిగెడుతుండే రాత్రులు పోగలను. ఎప్పుడైతే ఇంకొక పెద్ద ఆయన చెప్పిన తర్వాత వీడు వెళ్ళడం మానేసినప్పుడు ఇంక వీడి మీదకి వచ్చేస్తుంది, ఒక వారంలో ఆఫ్ చేసుకున్నాడు, అది తెలుసుకున్నాడు ఆయన. ఇలాంటివి రియల్గా ఉంటాయి, సాతాను శక్తులు భూమి మీద ఉన్నాయి, లేవని కావు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కొన్ని విషయాలు, దేనికి భయపడక్కర్లేదు. యేసు ఉన్నాడంటే, యేసు లేని వాడికి యేసు లేకపోతే అంతా సున్నాయి, యేసు ఉన్నాడంటే అంతా అన్న మనకు చేసిన సహాయం లాంటిదే. కాబట్టి భయం అనేది ఉండదు అసలు యేసు ప్రభువు నమ్మినవాడికి, ఎందుకంటే ఫుల్ పవర్ఫుల్ గాడ్. ఆ ధైర్యం మీద మేము చెప్తున్న, వేరే వాడు చెప్పలేడు, భయపడిపోతాడు. కాబట్టి దేవుడిలో నమ్మిన వాడికి సాతాను శీకరిస్తులు పొమ్మంటే పోతాయి,
యేసు నామములో చెప్తే పోతే సరే తర్వాత చూద్దాం ఇది. కానీ ఇలాంటివన్నీ భూమి మీద ఉన్నాయి, జాగ్రత్త. కొన్ని ఉంటాయి, లేవని ఎగడానికి వీలు లేదు. దెయ్యాలు ఉన్నాయి, చీకటి చేతిలోనే అన్నీ ఉన్నాయి. సరే, వాక్యం షేర్ చేయండి. థ్యాంక్ యూ.